పెన్షన్ జనవరి నుంచే అమలుకు సర్కార్ కసరత్తు, ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు, సంక్రాంతి కానుక లేక ఫిబ్రవరి నుంచా బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్న విభాగాలు. ఇప్పుడు పెంపు పాత పింఛన్దారులకు మాత్రమే, దరఖాస్తులు పరిష్కరించాక కొత్త వారికి అమలు. పింఛన్దారులకు 2016 నుంచి 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 పెంపు, సర్కారుపై పడే అదనపు భారం 873 కోట్లు. ఇప్పుడు ఎవరికైతే పెన్షన్లు మొన్నటిదాకా కేసీఆర్ 2016 అని అది ఎప్పుడు ఇచ్చేదో తెలియదు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీ పింఛను 4,000 రూపాయలు ఇవ్వబోతుంది ప్రభుత్వం కొత్త సంవత్సరంలో. ఇక వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉంది అన్న మాట నెరవేర్చుకుంటుంది కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేసీఆర్ ఏం చెప్పిండు, ఇది వస్తే అది పోతుంది, అది వస్తే ఇది పోతుంది, అన్ని బజవాయి మాటలే కేసీఆర్ చెప్పినాయి. రాష్ట్రంలో పింఛన్దారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా తీపి కబురు అందించనుందా? 6 గ్యారంటీలో భాగంగా చేయూత పథకం కింద 4,000 పింఛన్ ఇస్తామన్న ప్రభుత్వం దాన్ని జనవరి నుంచే లబ్ధిదారులకు అందజేయాలని యోచిస్తుందా? ఇందుకు అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. వృద్ధులు, వితంతువులు తదితర వర్గాల వారికి ఇప్పటిదాకా ఆసరా పథకం కింద 2016 పెన్షన్ అందుతున్న విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే దానిని 4,000 పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ హామీని అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. జనవరి నుంచే పెంచిన పింఛన్లను అమలు చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఆయా విభాగాల ద్వారా బడ్జెట్ అంచనాలను రూపొందిస్తా ఉన్నారు. కొత్త పెన్షన్ రాబోతా ఉంది. ఇప్పటిదాకా 2,000 వచ్చేది, ఇప్పుడు 4,000. దివ్యాంగులకు ఇదివరకు 3,000 వచ్చేది కదా, ఇప్పుడు 6,000 రూపాయలు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానికోసం ప్రభుత్వం మీద 873 కోట్ల అదనపు భారం పడుతుంది. అయినప్పటికీ పేదవాళ్ళకి ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇక ఉన్నత విద్యా మండలి కొనసాగింపు. ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్లతోనే నడిపించనున్న సర్కార్ ఎంసెట్ వివిధ కోర్సుల అడ్మిషన్ల నేపథ్యంలో నిర్ణయం ఉన్నత విద్యా మండలి అట్లే కొనసాగుతుందని చెప్తా ఉన్నారు.